వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం తెలంగాణలో ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ. ఆ మేడిగడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా గురుదక్షిణ ఇస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ రాజకీయాలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయన్న సంగతి మనకు తెలుసు. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గురించి పెద్దగా తెలంగాణ నాయకులు అయితే పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలో లేడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబును ప్రతి సందర్భంలో కేసీఆర్ బూచిగా చూపించారు. తెరపైకి ఓటుకు నైట్ అనే కేసును తీసుకొచ్చి చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగడం జరిగింది. నాడు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అనేక రకాలుగా మేళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రగతి భవన్కు సైతం జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకోవడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సైతం జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ ఆహ్వానించడం జరిగింది. ఇవన్నీ అప్పటి రోజులు. ఇప్పుడు తెలంగాణలో పవర్ సెంటర్ కాంగ్రెస్ చేతిలో ఉంది. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా అంటేనే గులాబీ పార్టీకి నచ్చదు. అందువల్లే రేవంత్ రెడ్డి ఏం చేయకపోయినా సరే విమర్శిస్తూనే ఉంటుంది. దానికి చంద్రబాబు ప్రస్తావన జత చేస్తూ కూడా ఉంటున్నది. పైగా సెంటిమెంట్ రాజకీయాలను మళ్ళీ రగిలించే ప్రయత్నం కొనసాగుతున్నది. ఆ మంటల్లో చలికాచుకుంటూ గులాబీ పార్టీ ఉంటున్నదట. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద వస్తోంది. ఇంతటి కరువు కాలంలో కూడా ప్రాణహిత నదికి వరద రావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ వరద నీరు వృధాగా వెళ్తోంది. వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీలు కుంగిపోకపోతే, మిగతా పంప్ హౌజులు సక్రమంగా ఉంటే ఈ నీటిని నిలువ చేసుకునే అవకాశం మనకు ఉండేది. కరువు కాలంలో ఎల్లంపల్లి, ఎస్ఆర్సిపి వంటి ప్రాజెక్టులను నింపే అవకాశం సైతం ఉండేది. మేడిగడ్డలో బ్యారేజీ కుంగిపోవడం, మిగతా సుందిల్ల, అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజులు కూడా పనికిరావని చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను రన్ చేయడం కూడా లేదు. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలిపెడుతుంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పంపు చేసిన నీళ్లను వృధాగా సముద్రంలోకి పంపించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి కూడా. ఇంతవరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని టీఎంసీల నీరు పంపు చేశారనే దానికి అధికారికంగా లెక్కలు లేవనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మించిన బ్యారేజీలు, ఇతర పంప్ హౌజులు ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరమ్మతులు చేసిన తర్వాత వాడాలని భావిస్తోందట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే గులాబీ పార్టీ ఇందులో కూడా రాజకీయం చేస్తుంది. ఇప్పుడు వరద నీరు వస్తున్న నేపథ్యంలో దానిని సక్రమంగా వాడకుండా రేవంత్ రెడ్డి గురుదక్షిణగా ఆ నీటిని ఆంధ్రప్రదేశ్కు వదిలేస్తున్నాడని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. వాస్తవానికి వచ్చిన వరద నీరు కిందికి వెళ్ళడం సహజం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సక్రమంగా పనిచేస్తే ఆ నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆ నిర్మించిన బ్యారేజీలు, పంప్ హౌజులు సక్రమంగా పనిచేయకపోవడంతో ఆ నీటిని వృధాగా కిందికి వదిలేయాల్సి వస్తోంది. ఫలితంగా పోలవరం ప్రాంతంలో గోదావరి పరివాహం ఉధృతంగా ఉంది. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీరు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడే గులాబీ పార్టీ గొప్ప రాజకీయాలు చేద్దామని చెప్పేసి పప్పులో కాలేస్తోంది. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా ఆ నీటిని చంద్రబాబుకు గురుదక్షిణగా రేవంత్ రెడ్డి వదిలేస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తుంది. వాస్తవానికి పోలవరం పథకం పూర్తి కానప్పుడు ఆ నీటిని చంద్రబాబు ఏం చేసుకుంటారనేది కూడా ప్రశ్నే.
ఒకవేళ చంద్రబాబు కోసం ఆ నీటిని రేవంత్ రెడ్డి వదిలిపెడితే ఇక్కడి ప్రజలు క్షమిస్తారా? సొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరుకుంటారా? పాపం ఈ మాత్రం సోయి కూడా గులాబీ పార్టీకి లేకపోవడం అత్యంత దారుణమని చెప్పవచ్చు.